నమస్కారం. టీవీ11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు సాయి. న్యూస్ ఇన్ డీటెయిల్స్. అక్రిడేషన్ వచ్చింది. అదేవిధంగా జగన్నాథ్కి 2019లో ఐకార్ ఎల్ఓఐ వచ్చింది. అంటే మేబీ ఇన్ 6 months బిఫోర్ దట్ సో వీ విల్ గెట్ ది అక్రిడేషన్. సో ఫస్ట్ ఐకార్ ప్రొసీడింగ్ ఎట్లుంటుందంటే ఫస్ట్ కాలేజ్కి ఐకార్ బోర్డు విజిట్ చేస్తుంది. ల్యాబ్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ వాళ్ళ 100 acres కరెక్ట్ ఫీల్డ్ ఏరియా కానీ ఇదన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఐకార్ ఎల్ఓఐని పంపిస్తారండి. కమిటీ విజిట్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ వచ్చిన 6 నెలల నుంచి సంవత్సరం లోపట ఈ ఐకార్ ఎల్ఓఐ ఇచ్చిన కాలేజ్ని ఐకార్ బోర్డులో జాయిన్ చేస్తారు. అప్పుడు మీరు దాన్ని చూడొచ్చండి ఐకార్ లైవ్లో కూడా. ఐపీఎల్ బెట్టింగ్ ఇద్దరు యువకుల ప్రాణాలు బలి తీసుకుంది. ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రంలో, మన పక్క తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లో వెళ్తే ఇద్దరు అన్నతమ్ములు సురేష్ మరి సురి ఇద్దరు కలిసి ఐపీఎల్ బెట్టింగ్కి పాల్పడ్డారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు ఎక్కడ చూస్తే అక్కడ యువకులు బెట్టింగ్కి పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెంచితే కూడా కానీ ఆర్గనైజర్లు అంత స్టైల్లోనే లగ్జరీ స్టైల్ మరి సైబర్ స్టైల్లోని బెట్టింగ్లు మ్యాచ్లు నడిపిస్తూనే ఉన్నారు. ఐపీఎల్ బెట్టింగ్తో ఎన్నో ప్రాణాలు బలి అయిపోతున్నాయి. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో హత్యలు మరి ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రజల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. ఈ సంఘటన మన తెలుగు పక్క రాష్ట్రంలో గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు వద్దనే బేలకొండ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు. పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్లో బెట్టింగ్ ఓడిపోయిన తర్వాత ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ఆత్మహత్య చేసే ముందు ఇద్దరు ఒక వీడియో తయారు చేశారు. అది సోషల్ మీడియాతో పాటు కుటుంబంకి విడుదల చేశారు. తండ్రి, నాతో ఏదైనా తప్పు అయితే నన్ను క్షమించు, నేను ఈ ప్రపంచం నిన్ను విడిచి వెళ్ళిపోతున్నానని సందేశం ఇచ్చారు. ఏదేమైనా ఉండని తల్లిదండ్రులు ఎంతో పోషించి కష్టపడి చదివించి ఒక మంచి స్థాయిలో తీసుకువస్తున్నారు. కానీ కొందరు పిల్లలు ఇలా చేసే వల్ల తల్లిదండ్రి గుండె పలిగిపోతుంది. ఇప్పుడైనా ప్రాణాలు బలి తీసుకోలేకుండా ఐపీఎల్ బెట్టింగ్లో ఇలా వెళ్ళలేకుండా మీలో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించి పోషించి ఒక స్థాయిలో తీసుకొస్తే మీరు అనవసరమైన ఇలాంటివి ఐపీఎల్ బెట్టింగ్ కానీ మరి వేరే కార్యక్రమంలో పోయి ఇలాంటి ప్రాణాలు బలి తీసుకోలే వాళ్ళ బతుకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. పోలీసులు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ మరి తెలుగు రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశంలో నిఘా ఉంచాలి. ఇప్పటికే హైదరాబాద్లో కూడా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్క చౌరస్తాలో చిన్న హోటల్లో ఎవరు చూస్తే వాళ్ళు యువకులు మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకొని ఐపీఎల్ బెట్టింగ్కి పాల్పడుతున్నారు. పోలీసులు నిఘా ఉంచి ఎలాంటి వాళ్ళపై గట్టిగా చర్యలు తీసుకోవాలా. కానీ ఈ ఇద్దరు ప్రాణాలు బలి అయిపోయిన తర్వాత ఐపీఎల్ బెట్టింగ్లో ఇద్దరు ప్రాణాలు బలి అయిపోయిన తర్వాత ఆ ఊరు మరి ఆ కుటుంబంలో కన్నీరు మున్నీరైపోతున్నారు. ఇప్పుడైనా యువకులందరూ మీలో మార్పు తీసుకోరండి. ఎందుకంటే తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించి మిమ్మల్ని చదివించి ఒక స్థాయిలో తీసుకువస్తే మీ ప్రాణాలు మీరు ఇలా బలి తీసుకోవాలా, ఎంత దాకా న్యాయం? ఇప్పుడైనా ప్రతి ఒక్క యువకుల్లో మార్పు కావాలని టీవీ11 కోరుతుంది. టీవీ11 న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి వార్తలు. మరిన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ11 న్యూస్.